రాష్ట్రంలో వివక్ష లేకుండా అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. కర్నూలులోని 44-45 వార్డులో 2.36 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను వారు ప్రారంభించారు. నగరంలో అభివృద్ధి పనులు జరగలేదంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురించడం సరైంది కాదన్నారు. కర్నూలులోని అన్ని వార్డుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా ఎల్లో మీడియా విలువలను కాపాడుకోవాలని సూచించారు. మా నాయకుడు చెప్పినట్టు మేము సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా కులం చూడము, మతం చూడము, పార్టీ చూడము అని చెప్పారు. ఈ ఈనాడు వాళ్ళకు, ఆంధ్రజ్యోతి వాళ్ళకు, TV5 వాళ్ళకు లేనిది ఉన్నట్టు చూపించడానికే వాళ్ళ సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. కానీ ఎక్కడైనా 10% వాళ్ళ న్యూస్ కవరేజ్లో మేము చేస్తున్న మంచి పనులకు వాళ్ళు చూపిస్తే అంతో ఇంతో వాళ్ళకు కూడా సమాజంలో ఆ గౌరవం ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇట్లాంటి పనులు దగ్గర ఒక 500 కోట్ల పైన ఖర్చులు పెట్టాము. ఇప్పటికీ ఆల్రెడీగా పని చేసాం. వాళ్లకు ఆ పచ్చ కామెర్లకు పచ్చగానే కనపడుతుంది అన్నట్టుగా పచ్చ పత్రికలకు పచ్చగానే కనపడుతుంది. పొద్దున్న లేచిన నుంచి ఎక్కడో ఒక చోట ఏ మార్ములకో సందులోనో గొంతులోనో ఒక నీళ్లు ఆగిన దాన్ని చూసుకొని ఎక్కడ ఇదిగో దోమలు చూడు, అది చూడు, ఇది చూడు అంటారు. ఈనాడుకో, ఆంధ్రజ్యోతికో, TV5కో ఇలా కనపడదు. ఈ డెవలప్మెంట్ కనపడదు. ఎక్కడో మారుమూలకి వెళ్ళి ఏదైనా చిన్న గుంత కనపడితే దానికి ఇంత పెద్దగా చూపించి చేయటం తప్ప, అంటే వాళ్ళని ఎవరూ మార్చలేరు. ప్రజలు వాళ్ళని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు.